గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ, ఎమ్మెల్యే సురేంద్ర బాబుకి అందరికీ, ఇదిగో రోడ్డు ఇలా ఉంది. ప్లాన్ దావా మాకు గవర్నమెంట్ ఆఫీసర్లు చూపించింది రోడ్డు. ఇంతకు ముందు అయితే ఇట్లా షార్ట్కట్లో ఉండేది. వాళ్ళు దగ్గర అవుతుంది మాకు. అక్కడ అట్లా వెళ్తే అక్కడ వాళ్ళంతా మాకు పట్టా భూములని బౌండరీలు వేసేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చేసి ఇట్లా చూపించినారు. ఇవన్నీ వంకులు వాగులు ఉన్నాయి. ఇట్లా వంకుల్లో కొన్ని చోట్ల బ్రిడ్జీలు పడతాయి, పెద్ద పెద్ద బ్రిడ్జీలు పడతాయి. అట్లా బ్రిడ్జీలు పడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తార్ రోడ్డు వేస్తే కానీ వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి ఇది. 60 మంది పిల్లలు ఉంటారు, మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోడ్డు డ్రాప్ అయితే గిన ఈ రోడ్లో పారాడే కాదు, ఇదిగిన బ్లాక్ అయిందంటే ఏపీకోకుండా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారంటే 60 మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. మా ఊర్లో చదువుకునే దానికి అవకాశం లేకుండా అయిపోతుంది. అంత కూలి పని చేసుకునే పరిస్థితి అయిపోతుంది. దీన్ని ఏమున్నా ఎవరైనా దృష్టిలో వేసుకొని ఖచ్చితంగా రోడ్డు మాదిరిగా చేస్తే మేము ఏదో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుని పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ మేము ఏదో ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకుంటాము. మీరు ఎవరైనా దృష్టిలో పెట్టుకొని మా కోసం కొద్దిగా సహకరిస్తే మీకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విష్ణువర్ధన్, ముద్దలాపురం గ్రామం, రాయలపుద డిపో, ప్రదేశ్. మాకు ఇక్కడ సమస్య ఏమిటంటే సార్, నేను ముద్దలాపురం నుంచి రాయలపుదటి వరకు అంటే నేను ముద్దలాపురంలో చదివాను 5th క్లాస్ వరకు, మరి తర్వాత 10th క్లాస్ వరకు రాయలపుదటిలో చదివాను. అప్పట్లో మాకు షార్ట్కట్ రోడ్డు ఉండేది, అది గవర్నమెంట్ రస్తా కాదు. షార్ట్కట్ రోడ్లో ఇప్పుడు మొత్తం బౌండరీస్ వేసేసుకున్నారు, బోర్వెల్స్ వేసేసుకొని స్కూల్కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. అక్కడ అరౌండ్ మా ఊర్లో 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. రాయలపుదొడ్లో 10th వరకు ఉంది. 6th to 10th వరకు రాయలపుదొడ్లోనే చదవాలి. బట్ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూశాక నేను పిఎంఓకి గ్రీవెన్స్ పోర్టల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత నాకు సంజయ్ సిన్హా అనే ఆఫీసర్ని చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ సిఎంఓ ఆఫీస్కి సంజయ్ సిన్హాని అసైన్ చేశారు. అతను రెస్పాండ్ కాలేదు. ఒక 15 days అరౌండ్ 1.5 month సైలెంట్గా ఉన్నాను, సొల్యూషన్స్ వెతుక్కుంటూ. తర్వాత మరి ఏమన్నా స్టేటస్ అప్డేట్ వచ్చిందేమని చూశాక వాళ్ళు మరి చిన్నారావుని చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ సిఎంఓని అసైన్ చేశారు. ఆ సార్ టచ్లోకి వచ్చాక మా మండల రెవెన్యూ అధికారులు, ఆర్పీ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ టచ్లోకి వచ్చాక అక్కడ రస్తా చూశారు. అంటే కాలిజాడ ముందు అది వచ్చేసి పట్టా ల్యాండ్స్, ఆ బౌండరీస్ మొత్తం వేసేసుకున్నారు. అక్కడ పోవడం పాసిబుల్ కాదని వాళ్ళు మాకు అరౌండ్ ఇప్పుడు 7 kilometers ముద్దలాపురం టు రాయలపుదొడ్డి స్కూల్కి 7 kilometers అవుతుంది. ఆ రోడ్డు చూపించారు. ఇప్పుడు అక్కడ వచ్చేసి అది గవర్నమెంట్ రస్తా 7 kilometers ఉంటుంది దగ్గర. అది ఇప్పటికీ మధ్యలో ఫార్మర్స్ ఫార్మింగ్ చేసేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం బాగా ముళ్ళ పొదలు అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు రోడ్డు చేయాలి అంటే మధ్యలో వంకలు కూడా ఉన్నాయి. ఆ వంకలు కూడా చేయాలంటే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేసి చిన్న బ్రిడ్జ్లు అక్కడ ఒక తార్ రోడ్డు పడాలి. ఆ తార్ రోడ్డు పడితే తప్ప వీళ్ళకి పరిష్కారం జరగదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగిపోతే వాళ్ళు ఫ్యూచర్లో చాలా లాస్ అయిపోతారు. మరి అంబులెన్స్ యాక్సెస్ లేదు, టీచర్స్ కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కైండ్లీ ఆల్ Panchayat Raj Department in Andhra Pradesh kindly requesting you to visit our village and do needful, sir. Thank you so much. Deputy CM Garu, kindly check once our status, please. Thank you.